తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సేవకు ప్రతిరూపం లైనిజం అని పాస్ట్ గవర్నర్ ఈపూరి సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో శ్రీ కూనపరాజు అప్పలరాజు సీతమ్మ లైన్స్ ఆడిటోరియంలో ఉండి లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో 210 దేశాల్లో 14 లక్షల సభ్యులతో లైన్స్ క్లబ్ పనిచేస్తున్నాయన్నారు. అనంతరం సెకండ్ వైస్ గవర్నర్ ఆర్వీఎస్ రాజు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎంవి సూర్యనారాయణరాజు నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సంవత్సరం ఉండి లైన్స్ లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇలాంటి ప్రమాణ స్వీకారాలు ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు చెప్పినటువంటి 210 దేశాల్లో సుమారు 49,000 క్లబ్లు ఇలాంటి ప్రమాణ స్వీకారం చేసుకుంటూ ఉంటాయి. నేను ఈ కార్యక్రమాలు చేస్తాను, సమాజానికి మంచి చేస్తాను, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాను అని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్పనిసరిగా వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ లయన్స్ క్లబ్ అనేది సేవా సంస్థ. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా 10 మందికి సమాజానికి మంచి జరిగే కార్యక్రమం చేయడం అనేది సేవా సంస్థల యొక్క ఉద్దేశం. ఉండి క్లబ్ అనగానే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, మా సొంత క్లబ్ లాంటిదే. ఈ క్లబ్బు రూరల్ ఏరియాలో ఉన్న క్లబ్బుల్లో చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం సేవా కార్యక్రమాలు కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ పేరు పెట్టడానికి వీలు లేని విధంగా మన నరసరాజు గారు మిగతా వాళ్ళ అంతా కూడా దీన్ని ఎంతో చక్కగా కార్యక్రమాలన్నీ రూపొందించుకొని అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేయటం, ముఖ్యంగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలిసేలాగా తెలియజేయటం, ఇవన్నీ కూడా ఈ క్లబ్లో నిరంతరం జరుగుతున్నాయి. మాకెప్పుడు కూడా ఉండి అనగానే మోడల్ క్లబ్ ఎలా ఉండాలి అని మేము ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మరి రూరల్ ఏరియాస్లో లేడీస్ ఇంత రెగ్యులర్గా వాళ్ళు అప్పటి నుంచి కూడా రూత్కాల్ గారు కానీ అనంతలక్ష్మి గారు కానీ వీళ్ళంతా చాలా చక్కగా సేవా కార్యక్రమాలు అన్నింటిలోని పాల్గొనడమే కాకుండా లీడర్షిప్ కూడా టేకప్ చేసి క్లబ్ ప్రెసిడెంట్గా అయ్యి కూడా మరి చేయటం, ఇవన్నీ కూడా ఈ ఉండి క్లబ్ యొక్క ప్రత్యేకత. ఇప్పుడే ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ గారికి వారి టీంకి శుభాకాంక్షలు తెలుపుతూ వారు చక్కటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ వారికి నా తరపున 10,000 రూపాయలు సేవా కార్యక్రమానికి ఇద్దామని చెప్పి గతంలో ఈపూరి సత్యనారాయణ గారి చేతుల మీదుగా తీసుకోవాలని 25 సంవత్సరాల నుంచి మరి మన మండలంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక కార్యవర్గం ఒక సంవత్సరం ఉంటే కొత్త కార్యవర్గం వచ్చేటికి ఇంకా పనులు పెంచుతున్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలా ప్రతి సంవత్సరం కూడా కొత్త కార్యవర్గాలు బ్రహ్మాండంగా చేసుకొస్తున్నారు. ఇందాక మరి డాక్టర్ గారు అంటున్నారు మరి ఈ జిల్లాలోనే ఉండి మండలం అనేక కార్యక్రమాలు చేశారు. మరి దేనివల్ల మరి రావట్లేదు తెలియట్లేదు, ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుని కొత్త కార్యవర్గం దాన్ని ఆలోచించి నెక్స్ట్ 25వ సంవత్సరం వచ్చేటప్పటికి జిల్లాలో మన ఉండి లయన్స్ క్లబ్ కార్యవర్గం నెంబర్ 1గా రావాలని చెప్పి కోరుకుంటూ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్లబ్ అధ్యక్షుడిగా నేను ఈ ఏడాది మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక ప్లాన్ రూపొందించుకున్నాను. ఉండి క్లబ్కి జిల్లా స్థాయిలో ఒక మంచి గుర్తింపు తీసుకురావడానికి తప్పనిసరిగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.